నటికుమార్ గారు, ఈ మధ్య ఇష్యూలన్నీ మీరు ఫాలో అవుతున్నారు కాబట్టి, నిన్న రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన ప్రస్తావనకు సంబంధించి, అల్లు అర్జున్కి సంబంధించి మీరు వినుంటారు కదా. విన్నాను. ఆ మాటల వెనక అర్థం ఏముంటుంది అంటారు? మీకు ఏం అర్థమవుతుంది యాజ్ ఎ ఇండస్ట్రీ మనిషిగా? ఎన్టీఆర్ ప్రపంచమే అర్థమైంది. ఇండస్ట్రీ మనిషిగా ఫస్ట్ ఇండస్ట్రీ మనిషిగా కాకుండా ఫస్ట్ నేను మనిషిని, మానవత్వం ఉన్న మనిషిని. ఒక ఆడబిడ్డ చనిపోయింది, ఒక బిడ్డడు ప్రాణంతో కొన ఊపిరితో కొట్లాడుకుంటున్నాడు. అవును. మనం సెలబ్రిటీ అయినా, గొప్ప వాళ్ళమైనా, సినిమా వాళ్ళమైనా మానవత్వంతో మనం వ్యవహరించవలసిన విషయం ఉంది. ముందు మనిషి దాంట్లో అది మర్చిపోకూడదు. మనకి ఈరోజు కోట్లు రావచ్చు, ఈరోజు బంగారు గనులు రావచ్చు, ఈరోజు మన 3 తరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉండొచ్చు, ఆ సినిమా ఇండస్ట్రీలో మనం బంగారు గనుల్లో ఉండొచ్చు. మనకి ప్రాణం ఇచ్చే అభిమానుల్లో ఒకరు చనిపోతే మనం స్పందించవా? ఒక్కరోజు లేట్ అయినా, 2 రోజులు లేట్ అయినా అంటే అభిమానిని మనం ఎంత దాకా చూస్తున్నాం అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఆవేదన రేవంత్ రెడ్డి గారి దాంట్లో కనబడుతుంది. రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు అసెంబ్లీ అంటే దేవాలయం. మనం ఈరోజు టోటల్గా చట్టాలు చేసుకునేది, చట్ట సవరణ చేసేది, అమెండ్మెంట్ చేసేది. ఈరోజు రాజ్యాంగం మన చట్టం ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, అసెంబ్లీ మన తెలంగాణ అవ్వచ్చు, చట్టం చేసేదే మన దేవాలయం లాంటి. దాంట్లోనే స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. అంటే రికార్డెడ్ అండ్ స్టేట్మెంట్ అంటే తిరుగులేనిది అంటారు. ఒక్కసారి అసెంబ్లీలో రికార్డ్ అయితే అది ఎవరి వల్ల కాదు తీయడం, అది ఒక స్పీకర్ గారి వల్లే అవుతుంది. అత్యున్నత స్పీకర్ గారు ఆయన పర్మిషన్తో ఆయన స్టేట్మెంట్ ఎప్పుడైతే అయ్యిందో, ఇది అంటే దాంట్లో ప్రతిదీ నిజాలే అనేది లెక్క. అబద్ధమైన నిజమైన ఏమైనా దాంట్లో అది స్టేట్మెంట్ అంటారు, ఇంకా అదే సాక్ష్యం. మరి అలాంటిది ఒక సాక్షాత్ చీఫ్ మినిస్టర్ ఆయన మాటల్లో ఒక్కొక్కటి వివరంగా మనం చెప్పుకుంటూ వెళ్తే, అవును, ఆయన ఒకటి అడిగాడు, మీరు సినిమా థియేటర్కి మీకు టికెట్లు రేట్లు ఇచ్చింది మేము, మీకు టికెట్ బెనిఫిట్స్ ఇచ్చింది మేము. హైయెస్ట్ రేట్లు ఇచ్చారు. హైయెస్ట్ రేట్ ఇండియాలో హిస్టరీ రికార్డ్ అండ్ రేట్ ఫస్ట్ టైం ఇచ్చారు, ఎవరు ఇవ్వలేదు. ఇప్పుడు దాకా టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా 350 రూపాయలు లాస్ట్, అదే ఎక్కువని గోల పెట్టాం. దేవరాకి 460 రూపాయలు లాస్ట్. ఈ సినిమాకి బెనిఫిట్స్తో పాటు ఇవ్వడానికి కూడా కారణాలు ఉన్నాయి. మళ్ళీ దానికి కూడా నేను వివరణ చెప్పాలి. చాలామంది ఏమనుకుంటారంటే రేవంత్ రెడ్డి గారు ఏదో కావాలని ఇచ్చేశారు. కాదు, కొన్ని 100 కోట్ల రూపాయలు 4 సంవత్సరాలు అయింది, కొన్ని 100 కోట్ల రూపాయలు దీనికి వెచ్చించాం. ఈ రేటు కానీ మాకు రాకపోతే, మాకు బెనిఫిట్స్ వరకు ఒక బెటర్మెంట్ రేట్ రాకపోతే మేము ఇబ్బంది పడతామని నిర్మాతలైనా వాళ్ళు అర్జీ పెట్టుకున్నారు గవర్నమెంట్కి. 2 గవర్నమెంట్లకు అర్జీ పెట్టుకొని మాకు ఈ రేట్లో మాకు కొంచెం బెనిఫిట్స్ వాళ్ళు ఇవ్వండి. దళారులు అంటే బ్లాక్ మార్కెట్ కాకుండా, ఇది దళారుల చేతులకు వెళ్ళిపోకుండా మీరు ఒక రేట్ ఇస్తే ఆ రేటుకి గవర్నమెంట్కి కూడా జిఎస్టీ వస్తుంది అని వాళ్ళకు చెప్తే దాన్ని ఆలోచించారు. ఇంతకుముందు బిఫోర్ రేట్స్ దేవరా రేటు మనం ఎంతకి ఇచ్చాం, అసలు ఎంత బ్లాక్లో వెళ్ళిపోయి అసలు ఏంటి రిపోర్ట్స్ అన్ని తెప్పించుకొని మీరు 500 ఇచ్చినా, మీరు 400 ఇచ్చినా, మీరు 300 ఇచ్చినా బెనిఫిట్స్లో మాత్రం 1000, 2000 రూపాయలు, 3000 రూపాయలు అమ్ముతున్నారు బయట. అంటే బ్లాక్ మార్కెట్ దళారుల చేతుల్లోకి డబ్బు వెళ్ళిపోతుంది. ఇది గవర్నమెంట్కి అనాథరైజ్డ్గా వస్తుంది కాబట్టి దీన్ని మనం ఆథరైజ్డ్గా చేయొచ్చు అని ఒక ఫస్ట్ ప్రయత్నం చేశాడు ఆయన. అండ్ అప్రిషియేట్ ఇస్ ద రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ప్రయత్నము ఆయన చేసి దాంట్లో వచ్చిన ఎన్ని 100 కోట్లు వచ్చినా 18% జిఎస్టీ ఇస్ గవర్నమెంట్. ఇక్కడ మనం ఎవరైనా తప్పు పట్టడానికి లేదు. ఇక్కడ గవర్నమెంట్కి మన సినిమా ఇండస్ట్రీకి మంచి చేశాడు ఆయన, తప్పు చేయలే. దానికి ఆయన తిడతామా మనం? మీకు నైట్ బెనిఫిట్స్ అనేది బిఫోర్ నైట్ బెనిఫిట్స్ ఇవ్వలే, అందుకే బెనిఫిట్స్ మీకు ఇచ్చినందుకు ఆయన తిడతామా మనం ట్రోల్ చేస్తున్నామంటే అర్థం ఏంటి? ఆయన ఇష్టం వచ్చిన ట్రోల్ చేసి మనం తిడుతూ ఉంటే ఒక మానవత్వంతో ఆ అమ్మాయిని మనం పట్టించుకోలేదు, వదిలేదు, ఆ అబ్బాయిని పట్టించుకోలేదు, లీగల్ పాయింట్స్ అన్నారు.
మరి రేవంత్ రెడ్డి గారిని తిడుతూ ఉంటే మీ ఫ్యాన్స్ మరి మనం నోరెత్తి మీరు తప్పు, ఒక సాక్షాత్ చీఫ్ మినిస్టర్ గారిని ఈ విధంగా మనం ట్రోల్ చేయకూడదు, ఇది కరెక్ట్ కాదు అని ఒక్క మాట మీరు ట్విట్టర్లో చెప్పలేకపోయారే, మీ సోషల్ మీడియాలో చెప్పలేకపోయారే, మీ ఇన్స్టాగ్రామ్లో చెప్పలేకపోయారే. ఏ లా అడ్డొచ్చిందని అడుగుతున్నా, ఏ రాజ్యాంగం అడ్డొచ్చిందని అడుగుతున్నా, ఏ లీగల్ పాయింట్స్ అడ్డొచ్చాయని అడుగుతున్నా. ఓకే, ఇది ఎందుకంటే ఆవేదన, ఎందుకంటే ఇది నాట్ ఓన్లీ ఈజ్ అల్లు అర్జున్ గారు, అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ చేసిన తప్పుకి ఈరోజు ఇండస్ట్రీ బలి అయిపోయింది, ఇండస్ట్రీ నాశనం అయిపోయింది. 15 రోజులు పండగ సినిమాలు ఉన్నాయి. ఈ 15 రోజుల్లో బెనిఫిట్స్ లేక రేపు పండగ సినిమాలకు మొత్తం ఈయనకంటే ఎక్కువ బడ్జెట్ అయిన సినిమా ఇది, ఏది రేపు గేమ్ చేంజరు. పండగ సినిమాలకు రేట్లు లేక మొత్తం ఏమీ లేకపోతే ఎన్ని వందల కోట్లు నష్టపోతాము. అదే అంటే ఇండస్ట్రీ నష్టపోయింది. ఓకే, ఇక్కడ అల్లు అర్జున్ గారు కాదు, అల్లు అర్జున్ గారి నిర్మాత కష్టాన్ని గుర్తించారు రేవంత్ రెడ్డి గారు. ఓకే, ఇప్పుడు నిన్న మీరు మాట్లాడుతుంది ఓకే, నిన్న కొంతమంది మాట్లాడటం సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడాల్సినంత ప్రయారిటీ ఉన్న అంశమా అని కొంతమంది దీని గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే మంచి విషయం, ప్రయారిటీ ఉన్న అంశమా అని చెప్పి మాట్లాడుతున్నారు. అది ఎత్తింది అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఎత్తారు. అక్బరుద్దీన్ ఓవైసీ గారు హీరోలకి ఒకలాగా సామాన్యులకు ఒకలాగా చూస్తారా అని ఆ ప్రశ్న లేవనెత్తింది అక్బరుద్దీన్ ఓవైసీ గారు. ఓకే, దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత సీఎం గారి మీద ఉంది. ఓకే, అలాగే ఆయన ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి మీకు చెప్పలే, చాలా మంది అడిగిన ప్రశ్నలకి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ గారి కోసం పెడితే మాట్లాడొచ్చు. అల్లు అర్జున్ గారి కోసం ప్రెస్ మీట్ పెట్టలే, అల్లు అర్జున్ గారి కోసం మొత్తం టోటల్గా వచ్చి ఒక ఇంటర్వ్యూ ఇవ్వలే. ఆయన అసెంబ్లీలో ఒక ప్రతిపక్ష పార్టీ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. దానికి ప్రతిపక్ష పార్టీ అయిన కేటీఆర్ గారు, దానికి మూల కారణం కేటీఆర్ గారు. ఆయన రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయాడో లేదో పాపం, అనుకోకుండా మర్చిపోయాడో ఏమైందో తెలియదు కానీ పాపం దాన్ని తీసుకొచ్చి ఒక ఛానల్లో ఇక అంటే రేవంత్ రెడ్డి గారు మనం సీఎం గారు కాబట్టి ఆయన ఏదో ఇష్టం వచ్చినట్టు పేర్లు పెట్టి, ఆయన ఒక స్టార్ హీరో మర్చిపోయే పేరు, ఈయన పేరు వీళ్ళకే గుర్తులేదు, స్టార్ హీరోకే, ఇక ప్రజలకి ఏం గుర్తుంటుంది అనేది పుణ్యమే కాలం రెచ్చగొట్టారు. ఇది అయిపోయేది. అరెస్ట్ అయిన వెంటనే ఖండించారు, అందరం ఖండించారు, నేను కూడా ఖండించాను. ఆ అరెస్ట్ని కరెక్ట్ కాదు, ఆల్రెడీ స్క్వాష్ పిటిషన్ హైకోర్టులో ఉంది కాబట్టి స్క్వాష్ పిటిషన్ ఉంటుండగా మరి ఒక్కసారి మనం అత్యున్నత న్యాయస్థానం ఏమిస్తుందో చూడొచ్చు కదా అని అడిగాను. ఓకే, కొంతమంది దాంట్లో కూడా నా మీద కూడా కామెంట్ చేశారు, అది అత్యున్నత న్యాయస్థానం స్టే ఉంటేనే ఆపొచ్చు, స్టే లేకపోతే ఆపకూడదు, పోలీసులకి రైట్ ఉంది. ఎస్ రైట్, నేను రైట్ కాదని చెప్పలే, రైట్ కాదని నేను ఎప్పుడు చెప్పలే. ఆయన A11 కదా, కనుక మనకు ఆల్రెడీ వెళ్ళిపోయే వ్యక్తి కాదు కదా, కొంచెం ఆగుంటే బాగుండు కదా అని, ఒక నేషనల్ స్టార్ కదా, ఒక సెలబ్రిటీ కాబట్టి మనం అరెస్ట్ చేసే ముందు ఒక్కసారి అత్యున్నత న్యాయస్థానం ఏమిస్తుందో చూసి మనం మానవత్వంతో కూడా నేను అలా అది చూడొచ్చు కదా అన్న మాట నేను చెప్పాను తప్ప, రెండోది ఆయన అరెస్ట్ చేయొద్దని కానీ లేకపోతే నేను ఎప్పుడు కూడా చట్టానికి వ్యతిరేకంగా చెప్పలేదు. ఎందుకంటే చట్టం తన పని తాను చేసిపోతుంది, ఒక ప్రాణం పోయింది అక్కడ, కనుక దాంట్లో ఎలాగా ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్లో ఉంటుంది. పోలీసు వాళ్ళు అక్కడ ఆల్రెడీ పోలీసు వాళ్ళు ఇప్పుడు ఆయన ఏదైతే బ్లేమ్ చేశాడో నేను ఆల్రెడీ ఫస్ట్ డే నుంచి, నేను Day 1 నుంచి మీ అందరికీ చెప్పుకుంటూ వస్తున్నా, ఇది ఆల్రెడీ పోలీసులు అక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ చేసిన తప్పు. మీరు ఎప్పుడైతే ఆల్రెడీ మీకు పర్మిషన్ క్యాన్సిల్ చేశారో, పర్మిషన్ క్యాన్సిల్ చేసేటప్పుడు హౌస్ అరెస్ట్ చేసే రైట్ ఉంటుంది, మీరు ఆ ఊరేగింపుని ఆపే రైట్ ఉంటుంది, అరెస్ట్ చేసే రైట్ ఉంటుంది. ఆయన ఇవాళ మిమ్మల్ని ఏం బ్లేమ్ చేశారు ఇవాళ నిన్న ప్రెస్ మీట్లో? పోలీసులే నన్ను రోడ్డు క్లియర్ చేసి నన్ను తీసుకెళ్లారు అంటే దానికి కూడా నేను సమాధానం చెప్తా. ఆయన అల్లు అర్జున్ గారి మాటకు నేను సమాధానం చెప్తా. అది ఇది పోలీసులతో అయిపోతాయి. అయితే అది పోలీసుల దాంట్లో 100% అక్కడ తప్పు జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ మనకు ఉందో ఇన్ని వేల మంది ఉన్నారని ఆల్రెడీ మన ఇంటికాడికి వెళ్ళి నోటీస్ ఇవ్వచ్చు. మన ఇంటికాడికి వెళ్ళి వాళ్ళు వినకపోతే హౌస్ అరెస్ట్ చేయొచ్చు, వినకపోతే మనం అరెస్ట్ చేసి అరెస్ట్ చేయొచ్చు. ప్రొసీజర్ బోర్డు ఉంది. ఎందుకంటే ఒక మనిషిని ప్రాణం కాపాడటానికి అక్కడికి వచ్చిన తర్వాత కూడా మనం ఆపొచ్చు. ఓకే, ఇక అక్కడ మనం చేయి దాటిపోతుంది అక్కడ, ఎందుకంటే కొన్ని వేల మంది అభిమానులు ఉన్నారు. ఇక్కడ ఇదంతా అయిపోయింది అంతా. అల్లు అర్జున్ గారు మాట నిన్న ప్రెస్ మీట్లో మాట అన్నారు. అల్లు అర్జున్ గారు ఏమన్నారంటే పోలీసులే క్లియర్ చేశారని. మీకు అల్లు అర్జున్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ ఇస్ అ లా అండ్ ఆర్డర్ అంటే ఎనీ లెటర్ ఉందా,
లేకపోతే మీకు ఇంకొకటి ఉందో కాదు. లా అండ్ ఆర్డర్ని క్లియర్ చేయవలసిన బాధ్యత మీకు మీరు లా అండ్ ఆర్డర్ని క్లియర్ చేసి మిమ్మల్ని పంపించవలసిన బాధ్యత పోలీసుల మీద ఉంది. ఓకే. ఆ పనే చేశారు అక్కడ వాళ్ళ డ్యూటీ వాళ్ళు నిర్వహించారు. అంతే. మీరు అక్కడికి ఎప్పుడైతే వచ్చారో మీకు లెటర్ లేదు అది లేదు అని మీతో డిస్కస్ చేస్తే అక్కడ ఉన్న పోలీసులు తక్కువ మంది, జనాలు ఎక్కువ మంది, చాలా ప్రాబ్లం అవుతుంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందని మిమ్మల్ని క్లియర్ చేసి లోనకు పంపించారు. ఓకే. అంటే అక్కడ వాళ్ళ వృత్తిని వాళ్ళు న్యాయం చేశారు, తప్పేం చేయలేదు డిపార్ట్మెంట్. నేను ఇవన్నీ నువ్వు ఎందుకు చెప్తానంటే చట్టం తెలిసిన వాళ్ళు, లా తెలిసిన వాళ్ళు, అవగాహన ఉన్నవాళ్ళు ఇలా మాట్లాడరు. పక్కన అశోక్ రెడ్డి గారు కూర్చున్నారు, యాజ్ అ లీగల్ బిగ్గెస్ట్ అడ్వకేట్ అండ్ క్రిమినల్ అడ్వకేట్, లీగల్ ఆయన కూర్చున్నారు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే లా అండ్ ఆర్డర్కి వాళ్ళకి ఎక్కడైనా రోడ్డు మీద గొడవ జరుగుతుందంటే ఈజ్ డ్రెస్ ఉందంటే ఆయన ఏ స్టేషన్ వాడు, ఏ జ్యూరిస్డిక్షన్ వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది కాదు, అక్కడ ఆ డ్రెస్ని కాపాడవలసిన బాధ్యత అక్కడ ఉంటుంది, ఆ లా అండ్ ఆర్డర్ని కాపాడవలసిన బాధ్యత అక్కడ ఉంటుంది. తర్వాత ఈ జ్యూరిస్డిక్షన్ ఆ జ్యూరిస్డిక్షన్ నాకు వర్తిస్తుందో వర్తించదో కాదు. డ్రెస్ ఈజ్ వాల్యూ, ఈజ్ అ లా అండ్ ఆర్డర్ ఈజ్ వాల్యూ. ఓకే. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్పుకొస్తున్నానంటే ఇది అల్లు అర్జున్ గారు నిన్న మాట్లాడిన మాటలు కనుక పోలీసు వాళ్ళు అక్కడ ఏదైతే ఇప్పుడు నిన్న బ్లేమ్ చేశారో ఆ బ్లేమ్ చేసింది పోలీసు వాళ్ళు తప్పే. ఎందుకంటే బిఫోర్ ఆల్రెడీ మీకు 800 మంది జనం వచ్చారన్నప్పుడు ఎందుకు మీరు హౌస్ అరెస్ట్ చేయలేదు, ఎందుకు మీరు హీరోని ఆపలేదు? మీరు లెటర్ ఇచ్చింది వాస్తవం, ఏమని మేము లా అండ్ ఆర్డర్ చేయలేమని. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఫెయిల్ అయిందా? అదొక్కసారి పోలీసుల డిపార్ట్మెంట్ కూడా చూడాల్సిన బాధ్యత ఉంది, నెంబర్ 1. ఇంకోటి నేను ఇంకోటి కూడా అడుగుతున్నా, పోలీసు వారిని అడుగుతున్నా, మీరు పోలీసు వారిని స్టేట్మెంట్ రికార్డ్ చేసి 4 టీఆర్లో జనం 6000 మంది ఉంటారు, మొత్తం టోటల్గా జనాలు బాగా వచ్చేటప్పుడు 9:30 షో, అసలు 9:30కి బెనిఫిట్స్ వేసేటప్పుడు జనాలు ఎందుకు లోనకు వదలలేదు అనేది అది బిగ్గెస్ట్ ప్రశ్న. అసలు యాక్చువల్గా అక్కడ క్రౌడ్ ఉండకూడదు, ఇది అందరినీ కూడా 9:30కి షో అంటేప్పుడు 9 o'clockకే మనం వదిలేయాలి. 9 o'clockకి వదలకుండా జనాలందరినీ లోనకు వదలకుండా ఎందుకు వదిలేరు? ఆ ప్రశ్న బయట తెలుస్తుంది. ఏంటంటే హీరో గారు వస్తారు, హీరో గారు వచ్చి లోనకి వెళ్ళిన దాకా ఎవరిని వదలొద్దు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది అనేది వాట్సాప్ గ్రూపుల్లో కొంత చాట్ జరిగింది. అక్కడ ఆ 4 థియేటర్ స్టేట్మెంట్లో తీసుకోవాలి. 4 థియేటర్ ఎందుకంటే 9:30 షో ఇస్ ద బిఫోర్ హాఫ్ అన్ అవర్ జనాలు లోనకి వెళ్ళిపోవాలి. వేరే థియేటర్లో కూడా లోపలికి వెళ్ళలేదు. 4 థియేటర్లు అలాగ ఉండిపోయారు బయట జనం. ఈ 4 థియేటర్లో స్టేట్మెంట్ తీసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్ ఇది. 1. రెండోది, 1 సైడ్ లైన్ ఉంది, వచ్చేది వెళ్ళేది ఒకటే లైను. మీరు లైన్ వెళ్ళేటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, మన జేసీ జాయింట్ కలెక్టర్ గారు అవ్వచ్చు, మీకు తెలీదా? మీకు ఆటోమేటిక్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సినిమాటోగ్రఫీ యాక్ట్ 1955 అండ్ అమెండ్మెంట్ ఈజ్ 1970 యాక్ట్లో మీకు తెలియదా? మీకు ఎమర్జెన్సీ డోర్స్ ఉండాలి, ఫైర్ ఎఫెక్ట్ ఉండాలి, మొత్తం 1400 మంది లోనకు జనం వెళ్ళేటప్పుడు ఏమైనా ఎమర్జెన్సీ జరుగుతున్నప్పుడు ఎలా రావాలి, ఎన్ని డోర్స్ అండ్ 4 డోర్స్ ఉండాలి, ఆ 4 డోర్స్ నుంచి బయటికి ఎలా రావాలి అన్నది మొత్తం టోటల్గా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తుంది. ఫైర్ సర్వీస్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వడానికి లేదు, ఆర్ఎంబీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వడానికి లేదు, జాయింట్ కలెక్టర్ గారు పర్మిషన్ ఇవ్వడానికి లేదు. మీరు ఇప్పటికీ జాయింట్ కలెక్టర్ గారు సోకాజ్ నోటీస్ ఇవ్వలేదు. ఈ స్టిల్ ఈరోజు గవర్నమెంట్ సోకాజ్ నోటీస్ ఇవ్వలేదు. పోలీసులు సోకాజ్ నోటీస్ చెల్లదు. పోలీసులకి చట్టం ఏం చెప్తుందంటే అక్కడ కేసు జరిగింది, ఆ కేసు కట్టిన దాకానే. సినిమాటోగ్రఫీ యాక్ట్లో అది జేసీ లైసెన్స్ అథారిటీ జాయింట్ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారికి మీరు రికమెండ్ చేయాలా? పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటంటే ఇలా జరిగింది ఇష్యూ కనుక ఒక వేలో రావడం వల్ల ఇష్యూ జరిగింది కాబట్టి ఆ థియేటర్ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి రికమెండెడ్ బై ఇస్ ద జాయింట్ కలెక్టర్. జాయింట్ కలెక్టర్ ఎంక్వైరీ చేసి మొత్తం టోటల్గా ఫైర్ కానీ, ఆర్ఎంబీ కానీ, ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ కానీ రిపోర్ట్ తెప్పించి అది శాశ్వతంగా థియేటర్ మూసేస్తారా, మళ్ళీ 1 వీక్ మూస్తారా, ఫైన్ ఇంప్రోజ్ చేస్తారా, లేకపోతే ఏం సీజ్ చేస్తారా అన్నది దాన్ని డిసైడ్ చేయాల్సిన లైసెన్స్ అథారిటీ అండ్ జాయింట్ కలెక్టర్ గారు. జాయింట్ కలెక్టర్ గారు సీజ్ చేస్తే మళ్ళీ హోమ్ డిపార్ట్మెంట్ తప్ప, హోమ్ సెక్రటరీ తప్ప ఇంకెవరు ఓపెన్ చేయడానికి లేదు, లేకపోతే కోర్టు వారు ఆర్డర్ ఇవ్వాలా. ఇట్స్ ద ప్రొసీజర్. ఓకే, చూద్దాం. మీరు చెప్పారు కదా ఇది వాళ్ళు ఏం చేస్తారా, చూద్దాం. థ్యాంక్ యూ.